హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఊరు దగ్గర ఉన్న అలిపిరి దగ్గర గుడికి వెళ్ళామండి. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు వీడియోలు తీయద్దని చెప్పేస్తున్నారు. యూట్యూబర్లు ఎక్కువైపోయి ఏదో చిన్న వీడియో తీసాము, చూడండి. వెంకటేశ్వర స్వామి శనివారం గుడికి వెళ్తేనే మనశ్శాంతిగా ఉంటుందండి. అందువల్ల ఈరోజు మా ఊరి దగ్గర అలిపిరి దగ్గరికి వెళ్ళి చిన్న వీడియో తీసాము. ప్రశాంతంగా బాగుంది. జనాలు మధ్యాహ్నం టైంలో వెళ్ళాము, జనాలు ఎవరు అంతగా లేరు. ఏదో చిన్న వీడియో తీసామండి. మా మనవడు మనవరాలు వెళ్ళామండి. దీపం పెట్టారు, నామాలు వేశారండి. చాలా బాగుంది. లోపల వెంకటేశ్వర స్వామి అండి, చూడడానికి ఇంకా చూడాలనిపిస్తూ ఉంది. చాలా చాలా బాగుంది. లోపలికి వెళ్తున్నాము. మా మనవరాలు స్వామి అంటే వీడియో తీసాము, ఫోటో అయితే తీయలేదు. పాదాలండి, అవి అభిషేకం అర్చన చేస్తే అవి నెత్తిన పెట్టుకొని ప్రదర్శన చేస్తారు. ఆ పాదాలు మన నెత్తిన పెట్టుకోవాలి. ఇది అమ్మవారి గుడి. చిన్న చిన్నవి ఉన్నాయండి, 3 గుళ్ళు. దేవుళ్ళు వీడియో తీయడానికి, ఫోటో తీయడానికి ఒప్పుకోవడం లేదు. అందువల్ల వీడియో తీసి దర్శనం చేసుకొని బయట వస్తున్నాము.
మార్నింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుండేది. మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాము. ఈ పూట మన వీడియో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ అమ్మవారు అటు పక్క వెంకటేశ్వర స్వామి, ఇటు పక్క అమ్మవారండి. ఏదో సరిగ్గా అదే ఫోటోలు అయితే తీయడం లేదు, వీడియో తీసాము, సరిగ్గా అమ్మవారు కనపడడం లేదు. ఇదండి ఈ పూట మన వీడియో. ఇక్కడ గోశాల ఉందండి, గోశాల కట్టారు కొత్తగా, అక్కడ కూడా బాగా ప్రశాంతంగా ఉండాలి. అక్కడికి వెళ్తున్నాము. చూడడానికి ప్రశాంతంగా ఉందండి. ప్రదర్శన చేస్తున్నాము గుడి చుట్టూ. ఆ టైంలో వెళ్ళినా కూడా కాళ్ళు కాలిపోతున్నాయి, భలే ఎండగా ఉంది. బండల మీద నడిచేదానికి అవ్వటం లేదు. ఇక్కడ ఆంజనేయుల స్వామి ఉన్నాడండి, బయట చాలా బాగుంది. ఈరోజు తొమ్మలపాకులు మాల వేశారు ఆంజనేయుల స్వామికి, చాలా బాగుంది. అక్కడి నుంచి బయట వేస్తాను, బయట వేస్తాను.
అండి గోశాల అని చెప్పాం కదా, అక్కడ కూడా ఫోటోలు దిగుంటండి. ఎక్కడ చూసినా బోర్డు బయట వేసేసినారు గోశాల. చుట్టూ ఆవులు, ఇక్కడ పైన నడిచేళ్ళే చోటు 2 ఆ టైం అయిందండి మేము వెళ్ళే కొందికి. పిల్లలు ఆ టైంలో అలో చేయరు, పెద్దవాళ్ళే వెళ్ళాలని. కొంతమంది పిల్లలు ఉండేవాళ్ళు బస్సుకి వెళ్ళారు, పిల్లలు లేని వాళ్ళు నడిచి వెళ్తూ ఉన్నారండి అలిపిరి దగ్గర. టోకన్లు కూడా అయిపోయాయంటండి పాపం, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. అలో చేయమంటున్నారు పిల్లల్ని. మమ్మల్ని అడుగుతున్నారు, మేము చూడడానికి వచ్చాము, మేము వెళ్ళలేదులే అని చెప్తున్నాం. పిల్లలు ఉన్నారని మేము వెళ్ళలేము అంటున్నారు. లేదులేండి మేము వెళ్ళము, మేము ఇక్కడ దర్శనం గుడికి వచ్చాము అని చెప్తున్నాము. వీళ్ళు అడుగుతా అంటే ఇక్కడ లోకల్లో అని చెప్తాను. చూడడానికి ప్రశాంతంగానే ఉంది. అంటే పొద్దున్న టైం అయింటే ఇంకా జనాలు ఎక్కువ ఉంటారు. మేము మధ్యాహ్నం టైం వెళ్ళాము. ఎండ భలే విపరీతంగా కాళ్ళు కాలిపోతున్నాయి బండల పైన. అక్కడ నుంచి వస్తున్నాను మళ్ళీ కిందికి రిటర్న్ అయ్యి. ఫస్ట్ టైం వాయిస్ ఇస్తానండి. ఇది చెప్పాను కదండి గోశాలని, అక్కడికి మళ్ళీ ఒకసారి వెళ్తున్నాము గోశాల దగ్గరికి. అక్కడ కూడా ఫోటోలు తీయకూడదని బోర్డు పెట్టేశారు. కొంచెం అదే వాళ్ళు కానీ తెలిసిందంటే ఫోన్ తీసుకునేస్తారు. ఏదో చిన్నగా చూడకుండా తీసామండి వీడియో. ఇక్కడ ఎవరో పూజ చేశారు, శంకు చక్రం నామాలేసి. చాలా బాగా వేసిందండి. అక్కడ నుంచి గోశాల దగ్గరికి వస్తున్నాము. అంటే అక్కడ ఒక్కొక్క ఊరు ఆవులు, ఒంగోలు గిత్తలు, పుంగునూరు ఆవులు అనేసి పేరు వేశారండి. అదే ఏ ఊరు నుంచి ఆవులు తీసుకొచ్చారో దానం చేసింటారు కదండి, ఆ ఊరు పేర్లు ఆవుల పేర్లు వేసి ఆవులు కట్టేశారు. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టి చిన్న వెంకటేశ్వర స్వామిని పెట్టారు. అక్కడ కూడా ఎక్కడ చూసినా ఇది ఒకటి అయిపోయిందండి. ఎక్కడ ఫోటోలు తీయకూడదు, వీడియోలు తీయకూడదు, ఫోటోలు తీయకూడదు అని. ఈ ఫోటో మన వీడియో ఇదండి. చూడండి ఆవులు చాలా బాగున్నాయి. ఆవులు చూడాలని ఆడే ఇంకా చల్లగా ఉండింది. అక్కడ మాత్రం కొంచెం కూర్చొని వచ్చామండి. వీడియో సరిగ్గా రాలేదు, ఏమనుకోకండి.
ఇక్కడ అదే చిన్న విగ్రహం పెట్టి ఫోటో పెట్టి ఇస్తారు, తీర్థం ఇస్తూ ఉన్నారు. అక్కడే కొంచెం కూర్చొని చుట్టూ ప్రదర్శన చేసి వచ్చామండి. ప్రదర్శన చేస్తున్నాము. రెండు ఆవులు కనపడతాయా? గోశాల అంటే కనపడతాయి ఆవులు. చాలా చుట్టూ కట్టేసి ఉన్నారండి ఆవులు. చాలా ఒక చోట 2, 3 అట్లా చుట్టూ కట్టేసి ఉన్నారు. పూజ చేస్తారంటండి, గో పూజ 300 టికెట్ వేస్తున్నారు. అది పొద్దున పూట చేస్తారంటండి ఆ పూజ కూడా. మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాము. తులసి మాల ఈ సాయంకాలం టైంలో తులసి మాల తీసుకొస్తున్నారు. తులసి ఆకు కట్టి సాయంకాలం టైంలో దర్శనం అయితే అయిందండి. మనసు ప్రశాంతంగా ఉండాలి. మధ్యాహ్నం టైంలో వెళ్ళినా దర్శనం బాగా అయింది. ఇక్కడ నుంచి రిటర్న్ అవుతా ఉన్నాము. ఇదేంది ఈ పూట మన వీడియో. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోపురం దగ్గర నిల్చుకొని ఫోటోలు దిగుతున్నారు. వాయిస్ ఇవ్వలేదే.
ఏంటికి వెళ్ళమ్మా ఇచ్చినాను ఫస్ట్ నుంచి పెట్టు